తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మన గురువు గారిది ఎక్కడ పరచుడతారు? అక్కడ అయిపోయిన తర్వాత నన్ను సంతమాగుల నుంచి లేపినప్పుడు ఈయన ఎస్బీ ఇన్స్పెక్టర్ గారు, అప్పుడు విశ్వజిత్ గారు ఎస్పీ గారు, ఆయన ఎస్బీ ఇన్స్పెక్టర్ అయితే నేను ఆయన దగ్గర మళ్ళీ ఎస్బీఎస్ అయింది. ఆయనే నన్ను 6 నెలల పాటు ఉంచుకున్నాడు. 6 నెలల తర్వాత నన్ను ఖమ్మం పంపించాడు ఎస్పీ గారి చెప్పి. ఖమ్మంకి ఒక మంచి ఎస్పీ కావాలి, ఎస్ఐ కావాలని అంటే మన సంఖలో పెట్టుకొని మనం అంతా ఎదుగుతున్నాం సార్, మా వాడు ఉన్నాడు కదా మా ఎస్బీఎస్ఐ అని చెప్పి వేయించాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చేసాం. తర్వాత నాకు ఆయనతో ఇక సంబంధం లేదు, ఎవరితో గురువుగారితో ఎక్కడున్నా మాట్లాడుకుంటా. అతను 70 ఏళ్ల వయసులో టైప్ చేస్తాడు సార్ కంప్యూటర్. ఆయన చేసిన స్పీడ్గా ఇప్పుడున్న కుర్రోళ్ళు చేయలేరు సార్. అంత గొప్ప లక్ష్మీపుత్రుడు సరస్వతీపుత్రుడు. అతనుకున్న ధైర్యము 100 మంది గుండెలతో సమానం సార్. అంత ధైర్యవంతుడు, నాకు మార్గదర్శకుడు. అంటే కేవలం ఇంకోలు ఎస్బీ కంటిన్యూ అయింది. తర్వాత నేను కొన్ని ఇబ్బందులు పడ్డాను. ఆ ఇబ్బందుల్లో ఆయన దగ్గరే ఉండేవాడిని. పోయి ఏం ఇబ్బందులు పడ్డారు? నేను పొదిల్లో ఉండగా సస్పెన్షన్కి గురయ్యాను. ఎందుకు? మంచి కేసు చేశారు కదా కన్విక్షన్. అసలు మేము ఇప్పుడు వాటి గురించి ఎక్కువ మాట్లాడకూడదు సార్. అన్యాయంగా సస్పెండ్ అయ్యాను. సస్పెండ్ అయిన తర్వాత అందరూ కలిసిపోయి, మామూలు ఎవరైనా సస్పెండ్ అయితే పలానా ఆయన దగ్గరికి పోయి సార్ ఏదో సాయం చేయండి సార్ అంటారు. నేను పోలేదు సార్, నేను డైరెక్ట్ డీజీ గారి దగ్గరికి వెళ్ళాను. ఎవరా డీజీ గారు? అప్పుడు మన ప్రసాదరావు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రసాదరావు గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఏం సస్పెండెడ్ ఆఫీసర్ అని కానీ కొద్ది తక్కువగానే చూస్తారు. ఎవరినైనా తక్కువగానే చూస్తారు. సగం చచ్చిపోయినట్టే సార్ సస్పెండెడ్ అసలు ఆఫీసరు. సగం తక్కువగా చూస్తారు సొసైటీలో కూడా. పక్కన పెట్టిన మీ డిపార్ట్మెంట్ ఏదైతే మాత్రం 80% వాళ్ళని చులకగా చూస్తారు. సార్ అక్కడ నాకు యోగానంద్ గారు హైదరాబాద్లో. యోగానంద్ మంచి ఆఫీసర్. నేను ఆయనకి తెలియదు ఫిజికల్గా, కానీ నా పేరు తెలుసు పక్కన ఉన్న వాళ్ళ ద్వారా. నేను సస్పెండ్ అయితే ఆయన అడిగాడంటే వెంకటేశ్వర రాలేదేంది అని. మా గురువు గారు నరహరి గారు అని చెప్పాను కదా, నరహరి గారు ఫోన్ చేసి యోగానంద్ సార్కి ఎందుకు కలవలేదంటే, ఏం కలవమంటారు సార్, తప్పుడు వాడిలాగా నేను పోయి ఏం కలవమంటాను అంటే, లేదు సార్ దగ్గరికి పోను. నేను వెంటనే సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ తన ఇంట్లో భోజనం పెట్టి, తన ఇంట్లో మేడం గారు వండిన భోజనం పెట్టి తన కారులో తీసుకొని పోయి ఉమేష్ రాఫ్ అడిషనల్ డీజీ గారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను. ఆయన దగ్గరికి పోతే నేను ఆయన దగ్గరికి పోయే ముందు నేను కూడా కొద్దిగా పెడే సార్, నాకు 2 నిమిషాలు ఆయన మాట్లాడటానికి సమయం ఏమని చెప్పండి సార్ అని చెప్పాను. సార్ వెళ్ళి నేరుగా ఆయనకి డీజీపీ ఆఫీస్లో ఎంత గౌరవం అంటే మీరు నమ్మరు సార్, ఆయన వస్తుంటే ఆయనకి ఇంటర్వ్యూ ఉంటుంది, బయట సిట్టింగ్ ఉంటుంది సార్. ఏదన్నా ఆఫీస్కి వెళ్ళాలంటే ఐజీ గారి దగ్గరికి అంటే డైరెక్ట్గా వెళ్ళిపోవటం సార్. సచ్ ఎ గ్రేట్ ఫెలో. నాకు అసలు గుండె అట్ట పొంగిద్ది ఆయన చూస్తే. సరే నేను డైరెక్ట్గా తీసుకెళ్ళాడు. ఏం లేదు సార్, నాకు తెలిసిన ఆఫీసరు, మంచి ఆఫీసరు, ఒక 2 minutes మీతో మాట్లాడటానికి పర్మిషన్ ఇవ్వమన్నాడు, మీరు ఏం సాయం చేయకపోయినా పర్లేదంట. సరే చెప్తే నేను ఒక 3 కాగితాలు తీసి ఆయన ఎదురుగా పెట్టి ఇది చదవండి సార్ అన్న, అండర్లైన్ చేసినాయి. చెప్పవా ఏందో అన్నాడు ఆయన. లేదు సార్, మీరు నాకు టైం ఇచ్చారు, మీరు చదివితేనే అర్థమైంది సార్ చెప్పే కన్నా. 3 చూశాడు. ఫోన్ చేసి ఆ కన్సర్న్ ఆఫీసర్ని అడిగాడు, మేము మీ ఇష్టం వచ్చినట్టు చేయటమేనా అంటే. ఆఫీసర్లో కూడా గట్టి ఆఫీసర్లు ఉన్నారని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. ఆయన రిటైర్ అయిపోయి కూడా ఉన్నారు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రీసెంట్గా సార్ మా దగ్గరికి వచ్చారు, ఉమేష్ రాఫ్ గారు. మరుసటి రోజు మధ్యాహ్నానికి రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చేసారు సార్. నాకు అలా వచ్చింది రిలీవింగ్ ఆర్డర్. సీనియర్స్ సపోర్ట్ చేస్తారు, క్యారెక్టర్ని బట్టి చేస్తారనేది నాకు. కానీ సస్పెండ్ ఎందుకు చెప్పట్లేదు మీరు? సస్పెన్షన్కి రీజన్స్ సార్, నేను ఒక సివిల్ మ్యాటర్ వచ్చింది సార్ పొదిల్లో. అది త్రూ పెద్ద ఆఫీసర్ నుంచి వచ్చింది, ఎవరైతే నన్ను చేశారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అది ఎస్పీ గారి ద్వారా, ఎస్పీ గారు డిఎస్పీ ద్వారా వచ్చింది. నాకు దగ్గరకు కూడా రాలే. డిఎస్పీ గారు నన్ను తీసుకొని పోయాడు, నా లిమిట్స్ కాబట్టి. ఆ సైట్ ఆ దొనకొండ వెళ్ళాం. అప్పుడు
కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాజధాని దొనకొండ అని వినపడుతుంది బాగా. అవును. ఆ దొనకొండ ల్యాండ్ నా కర్మకాలి. నాకు అది ఎప్పుడు నైట్ మేర్ సార్, నాకు ఆ రాజధాని అనేది నేను అసలు మర్చిపోలేని ఇన్సిడెంట్. వెళ్ళాను, నేను ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేశాను కదా సార్. ఆ దొనకొండ ఎంఆర్ఓ నేను పనిచేసేటప్పుడు యూడీసీ, ఓకే, వాడు అక్కడ ఎంఆర్ఓ. అనా అనుకుంటా మాట్లాడుకున్నాం ఇద్దరం కూర్చొని. దీని రికార్డ్ అంతా తీయించాను. వాళ్ళ మనుషులు కూడా వచ్చారు. ఓ పవర్ఫుల్ లేడీ కూడా వచ్చింది. పవర్ఫుల్ లేడీ వచ్చింది. ఏ పార్టీ? వాళ్ళ పార్టీ, ఆఫీసర్ పార్టీ. ఆఫీసర్ ఏ పార్టీయో? ఆఫీసర్ పార్టీ నేను చెప్పేది మీకు అర్థం కావాలి. ఆఫీసర్ పార్టీ, పవర్ఫుల్ లేడీ, నా పార్టీ కాదు, పొలిటికల్ పార్టీ కాదు, అబ్బే ఆఫీసర్ పార్టీ. వచ్చి కూర్చున్నారు. ముందు రికార్డ్ అంతా తీయించాను సార్. ఆఫీసర్ ఎవరో సార్ ఇప్పుడు వద్దులేండి సార్. ఉన్నారు ఇప్పటికి? ఉన్నారు. వారు కూడా మాలాగానే ఇబ్బందులు పడతా ఉన్నారు. అవునా? భగవంతుడు ఉన్నాడు కదా సార్. ఇంటి ఇచ్చారు మీరు. అదే ఇవన్నీ తీసిన తర్వాత రికార్డు తీస్తే ఆ 300 ఎకరం ఏదైతే సబ్జెక్టు డిస్ప్యూట్ ల్యాండ్ ఉందో అది గవర్నమెంట్ ల్యాండ్ అని జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన తీర్పు ఉంది. ఆయన నుండి ఇది మీది ఎట్లా ఇద్దండి, ఇది మా ల్యాండ్ అయితే మీరు ఏదంటే కోర్టులో చూసుకోండి అన్నాడు. ఇదంతా కావటానికి కారణం నేను అనేది వాళ్ళ యొక్క ప్రిజంప్షన్. నేను అసలు అప్పటిదాకా ఎవరికి తెలియదు ఇది. ఈ ల్యాండ్ డీటెయిల్స్ రికార్డ్స్ అన్నీ నాకున్న తెలివితేటలు, నాకు అతి తెలివితేటలు అనేది నాకు అప్పుడు తెలిసింది సార్. అతి తెలివితేటలు వాడుకోకూడదని నన్ను అప్పుడప్పుడు కిషోర్ కుమార్ గారు సార్ అంటుంటారు, ఎస్ఐ ఉద్యోగం ఎస్ఐ ఉద్యోగం చేయమంటే సిఏ ఉద్యోగం చేస్తావు, సిఐ చేయమంటే డిఎస్పీ చేస్తావు అని అంటుంటారు సార్. బికాజ్ ఆఫ్ మై ప్రోయాక్టివ్. అంతే సార్. రెండో రోజుకి రిలీవింగ్ ఆర్డర్ వచ్చిందా? రిలీవింగ్ ఆర్డర్ కాదు సార్, నన్ను రమ్మన్నారు. వచ్చిన తర్వాత బండి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. బండి సిమ్ము నేను దేనికైనా రెడీ సార్, నాకు ఎక్కడికైనా ఓకే, అసలు దానిలో నాకు ఇబ్బంది లేదు. ఎమ్మటే ఇచ్చేసాను, బండి పెట్టుకుని బండి వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ మరుసటి రోజు ఉదయం రమ్మన్నారు. వస్తూ 4 సార్లు ఫోన్ చేశారు. నాకు అప్పటికే అర్థమైంది, ఓహో నాకు ఏదో ప్రిపేర్ చేశారు. నాకు ఆల్రెడీ నైట్ తెలిసింది. పోలీసులు సీక్రసీ లేదు సార్, అడిగినోడికి అడగనోడికి ఇద్దరికి చెప్తారు మా వాళ్ళు, కాబట్టి సీక్రసీ నిజం సార్. రాత్రి తెలిసింది. పొద్దున పోగానే అడిషనల్ ఎస్పీ గారు ఉండి సర్వ్ చేశారు. తీసుకున్నాను, జేబులో పెట్టుకుని. ఏంటి చదవవా అన్నాడు. మీరు చేసిన అన్యాయాన్ని చదవటం ఎందుకు సార్, ఇది చేసిన నా కొడుకుని వదిలిపెట్టాను నేను. చేసిన వాళ్ళు ఉన్నారు. మా ఎస్బీ ఇన్స్పెక్టర్ ఒకడు ఉన్నాడు, మా బ్యాచ్ మేట్ అప్పుడు, తిరుమల రావు అని, ఇప్పుడు డిఎస్పీ అయ్యాడు మొన్నే. సరే అతని పాత్ర కూడా కొంత ఉంది. ఏదైనా ఆఫీసర్ డెసిషన్ ఉన్నప్పుడు అతను కూడా ఏం చేయలేడు, కాబట్టి నేను అతన్ని ఫైన్ ఫాల్ చేయలేను. బట్ ఆర్డర్ చేతిలో పెట్టారు. అప్పటికి నేను ప్రకాశం జిల్లాలో ఒక వెలుగుతున్న పోలీస్ ఆఫీసర్, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్గా ఒక్కసారిగా పాతాళానికి పడిపోయా. అయ్యో. అప్పుడు మళ్ళీ మా గురువు గారు పృథ్వీనారాయణ గారు, ఇక నా టైం ఎవరన్నా జనరల్గా సస్పెన్షన్లో కానీ ఖాళీగా ఉంటే ఇళ్ళ కాడో లేకపోతే తిరుగుతారు, లేదంటే దాక్కొని ఉంటారు. నేను 24 hours పృథ్వీనారాయణ గారి ఇంట్లోనే ఉండేవాడిని. విజయవాడ, గుంటూరు, ఆయన 2 నాది డైలీ చూసుకునేవాడిని. నా దానిలో ఉన్న లోతుపాతులు అన్ని రికార్డు బిల్డప్ చేసుకోవటము, మేమిద్దరం కూర్చొని కొట్టుకోవటము. కాసేపు ఆయన లాయర్ ప్రాక్టీస్ చేస్తుంటాడు, కోర్టుకి వెళ్తాము, ఇక ఆయనతో పాటు తిరుగుతా. ఆయన కోర్టుకు వచ్చిన టైంలో పట్టుకోవడానికి పరిగెత్తినప్పుడు కాలు ఇరిగింది. నేను ఉన్నాను సార్. ఏం జరిగింది ఆ రోజు? ఇతను కానిస్టేబుల్ పట్టుకొని పోతుంటే వాడు వదిలించుకొని పోతుంటాడు. ఈయన ఎదురుగున్నాడు, కనపడుతుంది వాడు రావటం. జస్ట్ ఎవరు కాలు ఇట్ట అన్నాడు, ఈయన పడ్డాడు. 2 నెలలు బొమ్మలు పడ్డాడు. నాకెందుకు వెంకటేశ్వరరావు ఈ వయసులో అంటే, లేదు సార్ మీలో పోలీసు ఉన్నాడు, అందుకే పోలీస్ ఆఫీసర్ చనిపోయేంత వరకు పోలీస్ ఆఫీసర్ సార్. రిటైర్ అయితే పోలీస్ దొరికాడు, తర్వాత దొరికాడు సార్. ఆ రోజుకి దొరకలా, తర్వాత దొరికాడు. పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు, కాలు అడ్డం పెట్టాడు సార్. అంటే ఈయనకి ఇతను ఎంత యారోగెంట్ అంటే మన పృథ్వీనారాయణ గారు ముందట్ట మాట్లాడతాడు అంతే. ముందు ఏదైనా ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఫస్ట్ అఫెన్స్ ఇతందే ఉంటుంది, ఇంకా వాళ్ళది ఛాన్స్ ఉండదు. ఒక్కొక్క ఏళ్ళు ఇంత ఉంటుంది సార్ అయింది. కోడితే ముఖం పగిలిపోద్ది, అంత దవడ జారిపోద్ది. మెడ మీద వేస్తుంటాడు కదా, ఇక్కడ వేస్తాడు, దవడ జారిపోతుంటుంది. అయితే తక్కువ
ఆయన్ని అట్టనే చూస్తుంటారు అందరికి. ఊరకు తగాదలో వచ్చాడంటే ఇక వెనక వెళ్ళిపోతాం, ముందు బాడీని చూసే వెళ్ళిపోతారు. అవును. తర్వాత రికార్డు బిల్టప్లో కూడా ఆయన తర్వాత ఇస్తారు. అద్భుతమైన రికార్డు సార్. సార్ సస్పెండ్ అయిపోయిన తర్వాత ఆయనతో ఉన్నారు, తర్వాత మీకు మళ్ళా వచ్చింది సార్. మళ్ళా 4 నెలలకే రిలీవ్ అయ్యాను యోగానంద్ గారి ద్వారా. ఇక నేను రైల్వే లూప్ లేనే ఇంకా సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్లు అంటే ఇక మేము బనికిరాం లా అండ్ ఆర్డర్కి. అది క్లియర్ అయిపోయిన దాకా బనికిరాం. సరే రైల్వేకి వెళ్ళిపోయాం. రైల్వేలో ఒక మేజర్ కేసు పట్టుకున్నాం. అప్పుడు కిషోర్ కుమార్ గారు రైల్వే డీజీ మాకు. ఆయన ఉన్నప్పుడు రైల్వే చేశారు ఒంగోలు. నాదంతా సర్వీస్ ఒంగోలే సార్, మొత్తం ఒంగోలే. ఒక్క వేమూరు సిఐగా లాస్ట్లో చేశా. ఒక వైశ్యాస్ అతను గోల్డ్ వ్యాపారం చేస్తూ గోల్డ్ తీసుకొని వస్తూ బాపట్ల యువతల చీరాల చినగంజాం దగ్గర జస్ట్ అట్లా క్రాస్ అయ్యిద్ది ట్రైన్, ఇట్లా తిరిగిద్ది. స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకు కూడా. అదే స్లోగానే ఉందని దిగటానికి ట్రై చేసి పడిపోతాడు, ఇంజూరీ అవుతాడు. ఈ సూట్ కేసు అవతల పడిపోద్ది. ఆడున్న గన్ మ్యాను ఇంకొకడు ఇద్దరు కలిసి, గన్ మ్యాన్ కాదు గ్యాంగ్ మ్యాన్, వాళ్ళిద్దరూ ఈ సూట్ కేసును తీసుకొని స్టేషన్ మాస్టర్కి ఇస్తారు. స్టేషన్ మాస్టర్ లోపల పెట్టమంటాడు. ఇతన్ని హాస్పిటల్కి చీరాలు తీసుకెళ్తారు. ఇతను చనిపోతాడు. వీళ్ళు దీని గురించి చెప్పరు. మరుసటి రోజు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా వాడిని ఇట్లా పోయిందని దాదాపు 700 గ్రాములు గోల్డ్, 5 లక్షల క్యాష్ రిపోర్ట్ ఇచ్చారు. మేము మా దగ్గర అప్పుడు రమేష్ బాబు అని ఒక డిఎస్పీ ఉండేవాడు, రైల్వే డిఎస్పీ నెల్లూరు. ఆయన దాన్ని మర్డర్ చేయి అని చెప్పి మర్డర్ కేసు చేసిందా ఊరుకోలే. ఎంత చెప్పినా ఏం సరే వాళ్ళతో ఇప్పటికే తగాదాలు పెట్టుకుని ఉన్నా, మళ్ళీ ఈయంతో కూడా ఏం తగాదు, రైల్వేలో కూడా ఏం తగాద పెట్టుకున్నానని నేను తీనాటు ఆల్టర్ చేశాను. చివరికి పట్టుకున్నాం. ఒక 15-20 రోజుల తర్వాత పట్టుకున్నాం. అది కూడా త్రూ ఓన్లీ లైజన్. అందులో నా శక్తి లేదు, ఏం లేదు. ఒక అడ్వకేట్ నాకు మంచి ఫ్రెండ్. అడ్వకేట్ ఫోన్ చేసి అడిగాడు, ఏందన్నా అంత లేదంటున్నా బంగారం, 700 లేదంటున్నా అన్నాడు. ఎంతో కొంత 300 200 ముందు 300 ఉన్నంత తీసుకొని నా దగ్గర రా అన్న. తీసుకొని రావటం ఏందన్నాడు. నా తెలుసులేనా నీ దగ్గరికి వచ్చాడు, వాడు పలానా వాళ్ళే అన్న ఊరక. అన్న నువ్వు సామాన్యుడు కాదన్నా అంటే తెలిసిపోయింది. నేను వాళ్ళని పట్టుకొని వాడు ఏమీ లేదు ఇదే ఉందని చెప్పారు. తర్వాత చివరికి మొత్తం 1200 గ్రాములు 1300 గ్రాములు రికవరీ చేశాను సార్. అంటే స్టేషన్ మాస్టర్ ఇచ్చాడు కదా. స్టేషన్ మాస్టర్ పంచుకున్నారు సార్ ముగ్గురు. ఇక ఇటు చనిపోయాడు కదా. జనరల్గా రైల్వేలో ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి పడిపోతుంటారు. వీళ్ళ ఆనవాళ్ళు కనుక్కునేటప్పటికే సంవత్సరాలు అయింది. ఇక దీని గురించి ఎవడు కనుక్కుంటాడు? గ్యాంగ్ మ్యాన్ తీసుకెళ్లి ఇవ్వటం కరెక్టే, వాళ్ళ ముగ్గురు పంచుకోవటం కరెక్టే. ఎవరు ముగ్గురు? స్టేషన్ మాస్టరు, ఈ ఇద్దరు ఎవరైతే ఫస్ట్ ఇద్దరు ఉన్నారు గ్యాంగ్ మ్యాన్. ఇంకొకరు బంగారం ఓపెన్ చేసి చూసారు వీళ్ళు. అక్కడే కనపడింది సార్, కింద పడిపోయి. వాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా తీసుకొని పోయారు. నాకు అక్కడ ఎవరు చెప్పారంటే, సార్ మేము చూసాము సూట్ కేసు వాళ్ళు తీసుకెళ్ళడం చూసాము అనగానే వీళ్ళని పట్టుకుంటే మాకు తెలియదు అన్నారు. ఫస్ట్ అప్పటికి మాకు తెలియదు అన్నారు. తర్వాత మనం ఈ నా లైజన్ ద్వారా వచ్చింది. సరే రికవరీ చేసిన తర్వాత మీరు నమ్మరు సార్, నాకు నరకం కనపడింది ఆయన దగ్గర. డిఎస్పీ 1300 గ్రాములు కదా, 700 గ్రాములే కదా రికార్డు. మిగతా 500 సంగతి 600 సంగతి ఏందంటున్నా. నేను దాని వాళ్ళని కూర్చోబెట్టిందే దానికే సార్, మనం కూడా ఆడ కూర్చోవాలా అని నేను యాక్సెప్ట్ చేయాలి. అతను నా క్యారెక్టర్ని ఫెడిల్ చేయటం బిగిన్ చేశాడు. ఎస్పీ గారు నీ మీద అనుమానిస్తున్నాడు. అప్పుడు ప్రభాకర్ రావు గారు, మాకు రైల్వే ఎస్పీ ప్రభాకర్ రావు గారు రిటైర్ అయిపోయారు. ఆయన పెద్ద మనిషి. ఎస్పీ గారిని ఇట్ట అంటున్నాడు అట్ట అంటున్నాడు, అసలు నీ మీద చాలా ఇదిగా ఉంది. ప్రతిరోజు ఉదయం ఫోన్ చేయటం ఈ మాట అన్నాను. నాకు కడుపులో కాలి. ఇంకొకటి ఏంటంటే ఈ రికవరీ అప్పుడు అంతా ఆయన సమక్షంలోనే చేశాను సార్. నేను ఇప్పటికీ రికవరీ వస్తువు ముట్టుకోను సార్. ఇప్పటికీ సిఐలు వాళ్ళు చేయాల్సిందే, లేదంటే ఆ పక్కన ఉన్న కాన్షియస్ ముట్టుకోవాల్సిందే. నేను ముట్టుకోను. ఎందుకో మరి నాకు మొదటి నుంచి. మీరేగా సార్ మొత్తం చూసింది, నేనేం చేశాను నువ్వు చెప్పాలి కదా అంట. అతని బాధ అంతా ఇది కాదు, ఇది. సరే నేను ఎస్పీ గారికి డైరెక్ట్గా ఫోన్ చేశాను సార్. మాకు అక్కడ ఓన్లీ డిఎస్పీలే మాట్లాడతారు, ఎస్పీతో రేర్ మేము మాట్లాడటం.
నేను ఫోన్ చేసి సార్ నాకు కొద్దిగా బాధగా ఉంది, ఏదన్నా ఈ కేసు ఎవరికైనా ఇచ్చేయండి సార్ అంటే, లేదు నాకు కూడా ఇదే గోలా అని, లేదని నువ్వు బాగా చేస్తున్నావు, గో హెడ్ అన్నాడు. తర్వాత ఇక నేను అతన్ని అన్న మాటలు అసలు వర్ణించరానికి సార్, వర్ణించరానికి. నాకు చిన్నప్పటి నుంచి వచ్చినవన్నీ వాడేసా, అన్ని లాంగ్వేజ్లు అన్ని వాడేసా, ఒకే లాంగ్వేజ్ వాడా, నాకు వచ్చిన లాంగ్వేజ్. లాకారమా? అసలు ఒకటి కాదు సార్, ఎందుకంటే నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసి, నా బాధ అది. అంటే లాకారంతో మాట్లాడారు? లకారమే అసలు నేను అనుకోవాలి ఆఫీసర్ అని. కానీ తప్పు కదండి, డిసిప్లిన్ డిపార్ట్మెంట్ తిట్టకూడదు కదా సార్. నువ్వు దొంగవి అని నన్ను అంటా ఉంటే, నువ్వు ఉండి నువ్వు దొంగవి అంట, ఎస్పీ గారు నేను దొంగ అంటున్నారు అంటే, అదే ఎస్పీ గారు నాకు సంబంధం లేదయ్యా అంటే, ఇక నాకు అంతకన్నా ఛాన్స్ ఏంటి సార్ చెప్పండి. ఇది చాలా మందికి రాదు అవకాశం, దేవుడు నాకు కల్పించాడు. నేను అంటే మీ గురుగారు కూడా అదే ఉంది, మా గురుగారు కూడా అదే. అవును, మా గురుగారు కూడా, మా గురుగారు మర్యాదగా మాడతాడు, నేను ఆ రోజు మర్యాద తప్పా. మీ గురుగారు ఒక సీనియర్ కొట్టాడు కదా? కొట్టాడుగా మరి. అయినా సరే నేను, నా బాధ అది కదా సార్. సరే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారా? ఎవరిద్దరిని? స్టేషన్ మాస్టర్. స్టేషన్ మాస్టర్ని మొత్తాన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాం సార్. ఆ టైంలోనే అది దాదాపు 50 లక్షల వర్త్ సార్. స్టేట్లో రైల్వేలో టాప్ కేసు.